ఈ మన మనదొక వెనకట మన పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఇవన్నీ చెట్లు ఉంటాయి, వాస్తవానికి చెట్లు ఉంటాయి, ఈ సర్కార్ చెట్లు ఉన్నాయి. ఈరోజు ఇవి తీసేసారు కానీ ఒకప్పట్లో ఈ సర్కార్ చెట్లు మన గెట్టు ఏమిటి ఇట్లా ఇగో చూపెట్టాను, ఇగో ఒకసారి ఈ గెట్టు ఈ ఈడికెళ్ళి ఆడదాకా ఉండేది, ఆడికి కూడా చూపెట్టాను, ఆడికెళ్ళి ఆడదాకా ఉండేది. వీడికి మనం వణుక తినడానికి మన రజక సంఘం అందరూ వీడికి వచ్చేది, ఈ కుల తరపున మాత్రం వీడికి వచ్చి అందరం వణుకొని తినేది. కానీ ఇలా వణుక తిననేది అంటే ఇలా మనం ఉన్న పిల్లలు కూడా ఏందో కూడా తెలియదు. అంటే వండక తినకపోవడం అంటే ఏంటిది, మనం ఇంట్లో వండుకొని తింటున్నాం కదా, మరి దానికి పరిష్కారం ఏంది ఎవరికి కూడా తెలియదు. వాస్తవానికి ఇలా పుట్టిన పిల్లలకి ఎవరు కూడా తెలియదు. అంటే అది మర్చిపోయారు. వెనకట మన పెద్ద మనుషులు అంటే మన పైన సత్తయ్య కానీ రామస్వామి కానీ వీళ్ళు ఒక పెద్ద మనిషి స్థానం చేసినప్పుడు వాళ్ళకు కులం అంటే ఏంది అనేది వాళ్ళు నిరూపించరు. కానీ ఇలా ఎవరు నిరూపించలేకపోతారు. ఇవాళ ఉన్న కులానికో ఇంటికొకరు ఎవరైనా కూడా ఎవరు నిరూపించలేకపోతారు. అట్లాగే మన మడల ఏముంది, ఒకప్పట్ల మనలు మన మడలైన బాగా కొలిసేటోళ్ళు. కానీ రజక సంఘం ఉంది, ఈ దోపిగాడుతా అంటే ఇగో ఇదంతా మనది, రైట్, ఇదంతా మనదే. ఇంకొకటి ఏంటంటే ఇగో ఒకసారి ఇటుకలు చూపెట్టండి, ఇవన్నీ మన చెట్లు ఇటుకెళ్ళి. కానీ ఇలా మనకు ఏం లేకుండా అయిపోయింది. ఇలా వాస్తవానికి చెప్పాలంటే ఇలా మనకు ఏం లేకుండా అయిపోయింది. ఇలా మనం అందరం వండుకొని తిని అవి మన మడలే ఉండ. ఒక్కసారి మన మడలే గత ఎట్లున్నదో చూద్దాం ఒకసారి. ఎన్నేళ్ళైందో పడవబడి ఉన్నామా లేదా ఉన్నది అర్థమవుతుంది కదా. మనమేంది, మన కులమేంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది. మనది అనేది ఒక ఉండాలి. నేను ఇంతకుముందు ఏదో అనుకుంటే ఏమో అనుకోండి, గట్ల ఉంది మన పరిస్థితి. చూడండి ఇది కూడా వాస్తవానికి మన మడలే గుడి అంటే ఇది మన పరిస్థితి. అంటే సాకులలో దుస్థితి ఇంతవరకు వచ్చింది. అంటే గుడి ఎంతవరకు వచ్చిందో మన పరిస్థితిని చూస్తేనే మనకి అర్థమైపోతుంది. ఎవరేమైనా పట్టించుకుంటారో మన మడలేది అంటే సాకలకు ఎవరికేం సంబంధం లేనట్ట, లేకపోతే మొత్తానికే సంబంధం లేనట్ట. అంటే కులం గురించి కూడా ఎవరికేమీ సంబంధం లేనట్ట. అసలు ఏంది ఇది మడలే గుడికి ఇట్లా ఉంటుంది. ఒకసారి తీయండి, దగ్గరకు వచ్చి తీయండి, ఒకసారి తీయండి. లేదు ఉన్నది ఎవరు ఒకరిద్దరు అభిమానంతో ఒక కోన్నో కొబ్బరికాయ కొట్టిర్రు. అందరికి ఉండాలి. గుడి అంటే ఎట్లుండాలి అసలు, ఏమైనా పట్టించుకుంటారా? ఏమైనా ఉందా ఇవాళ? ఎంతవరకు ఏమైనా ఉందా? అంటే గుడి అంటే ఇది మన రజకుల పరిస్థితి ఇది. అయ్యా రజకుల పరిస్థితి ఇది. ఒకటి ఏంటంటే మన రజకులు కానీ ఎవరైనా గట్టిగా ఉండి మన రజకుల కులం గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు కానీ ఎవరైనా మనకు సహాయపడే వాళ్ళు కానీ మనం ఉన్న ఇగో దోపిగడ్డ గురించి చూసిరా, ఇగో మన బోరు కానీ ఒకసారి దగ్గరికి వెళ్దామా? ఒకసారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి చూస్తే కూడా ఇదేమన్నా ఇది ఎవరికి పోతుంది అంటే దోపిగాడు టోటల్గా క్లోజింగ్, అంటే టోటల్గా మూత పడిపోయింది. ఇలా నీళ్లు ఆగేంత పరిస్థితి కూడా లేదు. అంటే నీళ్ళు ఆగేంత పరిస్థితి కూడా. ఇంకొకటి చెప్పాలంటే ఈ దుస్థితికి రావడానికి కారణం ఏంటంటే మనలో మనకు కరెక్ట్ లేదు. మనలో మనకు కరెక్ట్ రావాలి అని అనుకుంటే ఇప్పటికైనా స్పందించి ప్రతి ఒక్కరు మన కుల విషయంలో ప్రతి ఒక్కరు రాజకీయాన్ని పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సరే నేను అంటున్నా, నేను చిన్నోనే కావచ్చు, మీకన్నా చిన్నోనే కావచ్చు, మీకన్నా పెద్దోనే, ఎవరైనా కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ బాబాయిలు కానీ ఎవరైనా కానీ సరే మీకన్నా చిన్నోనే కావచ్చు, నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఇప్పటికైనా స్పందించి దీని గురించి ఏమైనా పట్టించుకొని మన దోపిగాడ్స్ విషయం వల్ల ఏమైనా మాట్లాడాలనుకుంటే రాండి, మనం అందరం మాట్లాడదాం. దేనికైనా మనం ముందుందాం, మేము సిద్ధంగా ఉంటాం. అలాగే ఇంకొకటి చెప్తున్నా, మన కుల విషయం వల్ల మనకు సంబంధించి మన యూత్ ప్రతి ఒక్కరు ముందుకు రావడానికి సిద్ధంగా ఉండండి.